హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామికి జై శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జై శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జై శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జై అంతా శుభం హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. అయితే ఇది ఫ్రైడే మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు గృహప్రవేశం అనమాట. అంటే వాళ్ళ ఆడపడుచు కూడా మాకు ఫ్రెండేనండి. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా తను కూడా మాతో ఎప్పుడు కూడా మింగిల్ అవుతూ ఉండేవారు అనమాట. సో తను కూడా మా ఫ్రెండే. ఆ విధంగా మాకు గృహప్రవేశంకి రమ్మని పిలిచారనమాట. అది కూడా ఎక్కడ అనుకున్నారు? మా ఇంటి దగ్గరే అనమాట. అంటే మా వీధిలోనే ఆ పైన హెరిటేజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు. సెకండ్స్ అండి, 45 lakh కొన్నారనమాట. చాలా బాగా వచ్చింది. ఎస్ఎఫ్టీ కూడా 1250 1300 అంటే ఎస్ఎఫ్టీ చాలా బాగుందండి. అసలు ఆ రేటుకి కూడా చాలా చక్కగా వచ్చింది. దాన్ని వాళ్ళు రీమోల్డ్ చేసుకున్నారు, వుడ్ వర్క్ అవన్నీ చేయించుకొని గృహప్రవేశం చేసుకున్నారండి. సూపర్. అయితే నాకైతే హౌస్ చాలా బాగా నచ్చింది. హాల్ చాలా పెద్దదన్నమాట. సింపుల్ వుడ్ వర్క్, హంగామా కాకుండా చాలా సింపుల్గా నీట్గా తీసుకోండి. ఇదంతా హాల్ ఏరియా అనమాట. బాగుంది. అక్కడ మేము వెళ్ళబోసరికి నేను 11:30కి వెళ్ళాను. అప్పటికే సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ అయిపోయి, అంటే తెల్లవారులే దిగిపోతారు కదా చాలామంది. ముహూర్తాలు యాక్చువల్గా మిడ్ నైట్ అంటే 2, 3 అలా వస్తాయి కదా. అలా దిగిపోయి వాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసేసుకున్నారు. అయితే మా ఫ్రెండ్ మాకు చెప్పింది లలిత చదవటానికి రండి అని చెప్పింది అనమాట. అలాగే సౌందర్యలహరి కూడా చదివిద్దాం బాగుంటుందని చెప్పి నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. సో సౌందర్యలహరి కూడా చదవటానికి అందరూ కూడా వచ్చారండి. ఆ సౌందర్యలహరి నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి వినండి, అసలు వదలరు అనమాట. నేను ఎప్పుడు కూడా ఎవ్రీ డే ఈవినింగ్ సౌందర్యలహరి పెట్టుకుంటానమాట. నేను ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నానండి, నేర్చుకుంటాను కూడా నేను. అది వింటే చాలా చాలా బాగుంటుంది. అంటే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు అది పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి తినే అనమాట. మా ఫ్రెండ్ లలిత వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తనకు గిఫ్ట్ ఇస్తే అలా వీడియో తీసాను. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో ఇలా సెట్ చేసుకున్నారండి. అంతా సింపుల్గా చాలా బాగుంది. ఆ వెనక బాల్కనీ, 2 బాల్కనీస్ ఉంటాయి కదా, అలాగే ఈ బాల్కనీ అండి. ఇది ఒక బెడ్రూమ్. అప్పుడే మా ఫ్రెండ్ విజయ వచ్చింది. ఎందుకంటే ఈసారి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకంటే మా ఏరియా కదా, అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో మాకు పనులు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చారు. నేను ముందుగా వెళ్ళిపోయాను. తర్వాత మా ఫ్రెండ్ విజయ వచ్చింది. తను కూడా వేరే ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఆ విధంగా వచ్చింది. తర్వాత మిగతా ఫ్రెండ్స్ 1 by 1 1 by 1 అందరూ కూడా వచ్చారు. అదే వేరే చోట అనుకోండి అందరూ కలిసే వెళ్ళాలి. ఇది బాత్రూమ్స్ కూడా చాలా విశాలంగా స్పేషియస్గా ఉన్నాయండి. ఇదిగోండి ఈ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. అందరూ అప్పటికే చుట్టాలు అందరూ కూడా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఏదైనా ఫంక్షన్లలో ఎప్పుడైనా సరే అందరూ ఉంటేనే, మన ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, అందరూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఈ రూమ్లో హోమం చేయించుకున్నారు. 2 bedroom ఫ్లాట్. సో ఇక్కడ ఈ రూమ్లో చేసుకున్నారు. సీలింగ్ కూడా చూడండి అన్నీ బాగున్నాయి. నాకైతే ఇల్లు ఇది చూడండి, బాత్రూమ్ పైన ఇలా ఉంటే మనం స్టోరేజ్ అంతా అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. అది ఎందుకులే అనుకుంటాం కానీ అలాంటివి అసలు పనిచేస్తూ ఉంటాయి మనకి. ఈ తినే అనమాట వాళ్ళ ఆడపడుచు. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటే తన పేరు ఆదిలక్ష్మి అండి. ఎప్పుడు లలిత వాళ్ళ ఇంటికి వచ్చినా నేను బాగా క్లోజ్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరిలో తినకి ఇంకా నేను బాగా క్లోజు. చెప్తున్నారు అది పెద్ద ఫ్యామిలీయే. ఏంటన్నా లలిత? ఓకే, ఫోటో తీద్దాం. ఓకే, అవునా? అక్క చెల్లెలే లాస్ట్ అలా ఇచ్చాను. గాబరా అయిపోతుంది. మీ ఆడపడుచుదా గృహప్రవేశం? ఓకే, ఏం తెచ్చారు మీరు? పొంగడాలు, ఓకే, ఇవన్నీ అమ్మగారు తీసుకొచ్చారు. ప్రసాదం, సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదం. కూతురు గృహప్రవేశం చేసుకుంటే అమ్మ వాళ్ళు కొన్ని తెస్తారు కదా, అవన్నీ మా ఫ్రెండే వాళ్ళు వద్దును కదా.
సో అవన్నీ కొని తీసుకొచ్చామని జస్ట్ నేనే వీడియో తీసాను అనమాట. అలా బాగుంటుందని చెప్పి. తర్వాత వీళ్ళందరూ సౌందర్యలహరి చదవటానికి వచ్చారండి. అసలు యాక్చువల్గా సౌందర్యలహరి నాకు రాదు. మేము లలిత చదివాము, తర్వాత మణిద్వీప వర్ణన, అదే బ్రహ్మమురారి, లింగాష్టకం ఇవి చదివేసిన తర్వాత వాళ్ళేమో శివానంద లహరి కొంచెం చదివిన తర్వాత సౌందర్య లహరి చదివారండి. సౌందర్య లహరి మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం అసలు ఆ ప్రసాదంకి ఆ రోజు చేస్తే ఒక విధమైన టేస్ట్ వస్తుంది, అంతే కదండి. అసలు పూజలప్పుడు కూడా మనం మిగతా రోజుల్లో చేసిన దానికన్నా పూజల్లో చేసే ప్రసాదాలు చాలా టేస్టీగా కుదిరిపోతాయి. అంటే భగవంతుడే అనుకోవాలి. తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్జిత సేవితలింగం సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాం భాగవతి రూపిణి సర్వపాఠి నిర్ముక్త సదా శివపతివ్రత సామ్రాజ్యేశ్వరి సాధ్వి గురుమండలరూపిణి కులరుద్రిణ మహారాజ మాయా మధుమతీమహి ప్రణాం భాగవతి ఆరాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనమంతుల సత్సంగాలు కందర్పాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివారణ చంద్రోజ్వల నసానం నవిలేపనం ప్రభుసుమం నాదం కృతమోదన పురుషం యా సంస్కృతా ధార్యతే శ్రియంతే ఖలు భూషణాదికృతం వాగ్భూషణం భూషణం ఫలాభ్యాం చూడా ఫలాభ్యాం భక్తేషు ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోమ త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద భవాభ్యాం నతిరియం గలంతి సంబోధ చరిత సరితం కిల్బిషరజో గలంతి శ్రీకుల్యా శరణశు పతంతి విజయతాం విశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో నరభువి శివానందలారి త్రైవేద్యం హృద్యం త్రిపుర హరమాద్యం త్రినయనం జటావారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయ భావం పశుపతి చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే లలాటం లావణ్యాది విమలమవాతి తవ లక్ష్మి తల్లికి చీరలు మన బంగారు తల్లికి చీరలు సారెలమ్మ సారెలు ఎవ్వరికమ్మ సారెలు సారెలమ్మ సారెలు ఎవ్వరికమ్మ సారెలు శ్రీలక్ష్మి తల్లికి సారెలు మన బంగారు తల్లికి సారెలు శ్రీలక్ష్మి తల్లికి సారెలు మన బంగారు తల్లికి సారెలు రవికలమ్మ రవికలు ఎవ్వరికమ్మ రవికలు రవికలమ్మ రవికలు ఎవ్వరికమ్మ రవికలు శ్రీలక్ష్మి తల్లికి రవికలు మన అలా ఇవన్నీ లింగాష్టకం, మణిద్వీప వర్ణన, లలిత ఇవన్నీ చదివేసిన తర్వాత అప్పుడు శివానంద లహరి, సౌందర్య లహరి ఇవి చదివేసిన తర్వాత ఇంకా ఆర్తి ఇచ్చారనమాట. తిను మా ఫ్రెండ్ వాళ్ళు వదినండి, చాలా యాక్టివ్గా ఉంటారనమాట. చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ ఆడపడుచుని, వాళ్ళు బాగా ఉంటారనమాట. వాళ్ళ ఆడపడుచుని తన వదిన కూడా. ఇదిగోండి ఇంక ఇప్పుడు ఆర్తి ఇస్తున్నారనమాట. అసలు చాలా అంటే చాలా బాగా అయింది. అసలు సౌందర్య లహరి చదవడం కూడా అది అంటే చాలా ఎక్కువ ఉంటాయి, ఒక 1 అవర్ పట్టుతాయండి. కానీ అందరి దగ్గర కొంచెం కొంచెం చదివేవారంట. ఇక్కడికి వచ్చాక మొత్తం అన్నీ కూడా చదివారనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉంటుంది. అంటే అన్ని చోట్ల అలా కుదరదండి, ఒక్కొక్క దగ్గర అది కుదురుతుంది. మనం కూడా భజనలు అవి చేసేటప్పుడు మాకే అనిపిస్తుంటుంది అనమాట. నేను భజనలు చేస్తుంటాను అనమాట. అలా ఎవరైనా ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో బాగా జరుగుతుంది, ఒక ఇంట్లో అంత బాగా జరగనట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది, ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. నాకు కూడా బాగా నచ్చింది.
నేర్చుకోవాలండి. ఎలాగైనా సౌందర్య లహరి నేను వాళ్ళ దగ్గర అంటే మనకి విన్నది వేరుగా ఉంటుంది. మనం నేర్చుకునేటప్పుడు ఆ నేర్చుకునే విధానం కూడా మనకు కరెక్ట్‌గా రావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలో అసలు మనం లలిత, విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు చాలా తప్పులు చదువుతామండి అసలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలంటే కొంతవరకు చదవాలనమాట. అది అప్పుడు మీనింగ్ వస్తదంట. మనం అలా కాకుండా విడదీసి చదివితే మీనింగే పోతది అసలు. అలా చదవకూడదంట. ఒకవేళ మీరు అలా చదివేటట్టయితే అలా కాకుండా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని తప్పులు లేకుండా మనం చదవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. నేను కూడా తప్పులు చదువుతానండి. అందుకే చెప్తున్నాను. నేను విష్ణు సహస్రనామం క్లాస్‌లో జాయిన్ అయ్యాను కాబట్టి తెలుస్తుందనమాట నాకు. ఏది కరెక్టో, ఏది తప్పో చాలా బాగా నేర్పించారు వాళ్ళు. ఎప్పుడైనా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే విశ్వాస్ గ్రూప్ అని ఒకటి ఉంటది. విష్ణు సహస్రనామం గ్రూపు. అందులో మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు చెప్పండి. నేను అందులో మీకు జాయిన్ చేపిస్తాను. చాలా బాగా చెప్తారండి టీచర్స్ వాళ్ళు కూడాను. ఇలాంటివి మనం అంటే ఖాళీగా ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా చదువుకోవడం చాలా మంచిది. అలాగే లలిత కూడా మా అక్క మీకు అందరికీ తెలుసు మా ఫ్రెండ్ కూడా. లలిత కూడా మనం తప్పులు చదువుతూ ఉంటాం. అవన్నీ కూడా మనం కరెక్షన్స్ చేసుకొని చదవాలి. తర్వాత తను తాంబూలాలు ఇవ్వడానికి అందరికీ పసుపు రాసి గంధం అది ఇచ్చి తను తాంబూలాలు ఇవ్వటం అది జరిగిందండి. సౌందర్యలహరి టీం అందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ బంగారమ్మ గుడిలోని భజన చేస్తుంటారనమాట. అంటే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్కరు ఉంటారు కదా! నేను బాబా గుడిలో ఎక్కువగా ఉంటాను. అలాగే శివాలయం గుడిలో ఒక బ్యాచ్ ఉంటారు. కానీ మేము ఏదైనా పూజలైతే ఏ గుడిలో పూజలైనా అందరం కలిసి వెళ్ళి అవన్నీ కార్యక్రమాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తామన్నమాట. వీళ్ళు కూడా చాలా చక్కగా అంటే ఎవ్రీ ట్యూస్డే వీళ్ళేమో లలిత చదువుతారండి అమ్మవారి గుడిలో. చాలా బాగా చదువుతారనమాట. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. కొన్ని షార్ట్స్ అవన్నీ ఒకవేళ చూడనట్టయితే చూడండి. స్మైలీ జ్యోతి అని ఉంటుంది యూట్యూబ్‌లో. అలాగే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. నాకు ఫేస్‌బుక్ కూడా ఉందండి. జ్యోతి కొంటాల అని ఉంటది. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా. అవి మీరు అందులో కూడా చూడొచ్చు. మీరు ఆల్రెడీ ఒకవేళ చూడకపోతే చెక్‌ఔట్ చేయండి. చూడండి చాలా మంచివి ఉంటాయన్నమాట. నేను ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీగా నేను వీడియోస్ తీస్తాను. వాళ్ళకి ఇష్టమైతేనే తీస్తానండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను తీయను. ముందుగా అడుగుతానన్నమాట. నాకు ఎవరు ఇంట్రెస్ట్ కాదో తెలిసిపోతది. వాళ్ళని అడుగుతాను. వాళ్ళు వద్దు అంటే మాత్రం తీయననమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉండేటట్టయితే నేను వీడియోస్ తీస్తాను. తీసి అప్‌లోడ్ అవి చేస్తాను. చాలామంది ఇష్టపడతారు. ఎక్కువగా ఇష్టపడతారనమాట. కొంతమందికి ఒకరిద్దరికి ఇష్టం ఉండదు. సో, వాళ్ళకి నేను తీయననమాట. ఇబ్బంది పెట్టకూడదు కదా మనం కూడా. కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తను తాంబూలాలు అవి ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలా పూజలైతే కంపల్సరీగా మనం తాంబూలాలు అవి తీసుకుంటే భోజనాలైతే ఎక్సలెంట్ అసలు. మనం భోజనాలు క్యాటరింగ్ బాగానే ఇచ్చామనుకుంటాం. మంచి ఎక్కువ రేట్ పెట్టి కూడా క్యాటరింగ్ చేసుకుంటాం. కానీ అవి కుదరాలి కదా! ఆ ఫుడ్డు సరిగ్గా టేస్ట్‌లు అవి కుదరాలి. చాలా బాగా కుదిరాయండి. ఎంత బాగున్నాయో అసలు. రోటీ రుమాలి రోటీ అంటారు కదా! అబ్బా! ఎంత బాగుందనమాట పల్చగా. సూపర్ అసలు. వేరే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య అయితే దొంతుగా పెద్ద బండగా చేసేస్తున్నారు కదా! అలా కాకుండా ప్రతీదనమాట. బిర్యానీ అయితే ఎక్సలెంట్ అసలు. ఆ షాట్ కూడా చూడండి. ఇలా అయిపోయిందనమాట. ఎంత బాగా అయిపోయిందంటే మా ఫ్రెండ్స్ ఇంకా ఎవరింట్లకి అలా వచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. భోజనాలు ఇక్కడ అందరూ ఇలా కూర్చొని వాళ్ళ అపార్ట్మెంట్ అండి ఇది. మా కాలనీయే ఏపీఎస్‌సి ఇది సీతారామరాజు నగర్ కాలనీ అండి. ఏపీఎస్‌సి కాలనీ అంటే బాబా గుడి అనమాట. బాయ్ ఫ్రెండ్స్.